అంశము ఇచ్చాను ప్రియులారా, శిలువ శక్తి ద్వారా హృదయ పరివర్తన. తీతు 3:5 చదువుతున్నా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించాను. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసుతో బాహాటంగా అందరికీ తెలిసేటట్టు బాప్తీసం తీసుకొని ఆ నీళ్ళల్లోండి బయటకు వస్తామో ఒక అద్భుతం జరిగిపోయింది. ఆ హృదయానికి యేసు ప్రభు శిలువ శక్తి ఒక స్నానము చేయించింది. అదే పునర్జన్మ సంబంధమైన స్నానం. అక్కడ కింద మీరు ఫుట్ నోట్ చూస్తే బాగా ఇచ్చారు, పునర్స్థితి స్థాపన. పునర్స్థితి స్థాపన అంటే ఏంటనమాట? ఎంత మంచి మాట అండి అది. ఆదామవ్వ పాపము చేయకముందు వారి హృదయం ఎలాంటి కాలుష్యము లేకుండా ఉండిందో, రక్షణలో మళ్ళా అలాంటి హృదయాన్ని మనకిచ్చారనమాట. పునర్జన్మ సంబంధమైన స్నానము హృదయం అంటే కొత్త హృదయం, ఎ న్యూ హార్ట్. ఓకే, అయితే ఈ న్యూ హార్ట్ అన్నది ఒక ప్రారంభం మాత్రమే కానీ ఒక ముగింపు కాదు. ఎప్పుడైతే ఈ న్యూ హార్ట్తో బయటకు వచ్చామో ఆ హృదయము పరివర్తన చెందడానికి అంటే మారడానికి దానికి సామర్థ్యం ఉంది, దానికి శక్తి ఉంది. సో రక్షణ జీవితంలో ఏం చేయాలి? మనం ఈ కొత్త హృదయాన్ని దినదినం మార్చుకోవాలి. అదే హృదయ పరివర్తన. మరి దేనిలోనికి మార్చుకోవాలి? బైబిల్లో ఈ కొత్త హృదయానికి ఉండవలసిన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు పరివర్తన పొందాలి? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. కొత్త హృదయము ఈ మంచి లక్షణాల్లోనికి ఎందుకు మారాలి? సామెతలు 4:23, నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికన్నా ముఖ్యముగా నీ హృదయను భద్రముగా కాపాడుకొను. రక్షణ జీవితంలో మనకు, మన కుటుంబాలకు, బిడ్డలకు గుడ్ లైఫ్, అబండెంట్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, జాయ్ఫుల్ లైఫ్, ఫుల్ఫిల్డ్ లైఫ్ కావాలి అని అంటే ఆ జీవము ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము చేసిన హృదయములో నుండే రావాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే శిలువ ద్వారా కొత్త హృదయం ఇచ్చారు, పరివర్తన చెందిన హృదయం ఇచ్చారు. ఆ హృదయము పరిశుద్ధ బైబిల్లో ఎలాంటి లక్షణాల్లోనికి మారాలో అలాంటి లక్షణాల్లోనికి మారితే ఆ హృదయము ద్వారానే ఈ భూలోకములోనే మనకు జీవధారులు అన్నమాట. వెరీ నైస్. మరి ఏ లక్షణాల్లోనికి మారాలి? నేను ఒక 3 క్లుప్తంగా ఇస్తాను. ఫస్ట్ది ఏంటంటే స్థిరమైన హృదయములోనికి మనము పరివర్తన చెందాలి. కీర్తనలు 51 మనం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, వినండి, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. దావీదు చాలా గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. మరి దావీదు అలాంటి ప్రార్థన చేయడానికి సందర్భం ఏమిటి? దావీదుకు స్థిరమైన మనసు లేదు. ఏ విషయంలో? ముఖ్యంగా విషయంలో స్థిరమైన మనసు లేదు. చంచలుడు, పాపముతో సైతాన్ని ఎలా ఊపేస్తాడో అలా ఊగిపోతాడు అంతే. పాపముతో సైతాన్ని ఎలా శోధిస్తాడో అలాగే వెళ్ళిపోతాడు అంతే. ఆ మనసే కానీ స్థిరమైన మనస్సుగా ఉంటే పడిపోయేవాడు కాదు. 51వ దావీదు కీర్తన సందర్భం ఏమిటండి? భయంకరమైన వ్యభిచారం చేశాడు, అబద్ధాలు చెప్పాడు,
నరహత్య చేయించాడు, బొంకాడు, భయంకరమైన వేషధారణలో జీవించాడు. 51వ దావీదు కీర్తనలు అవన్నీ గ్రహించి నలిగిపోయాడు, విరిగిపోయాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు, అంతటికి కారణము దేవుడా, నాలో స్థిరమైన మనస్సు లేకపోవడమే. నా మనస్సునే నీవు స్థిరమైన మనస్సుగా మార్చేస్తే నేను పడను, నేను నిలదొక్కుంటా. యోసేపుకు ఆ స్థిరమైన మనస్సు ఉండింది, అందుకే పడలే. యేసువునకు స్థిరమైన మనస్సు ఉండింది, అందుకే యేసు ప్రభు పడలే. సో స్థిరమైన మనసు అంటే పాపములో పడకుండా నీతిగా బ్రతికే హృదయము నాకివ్వు. నైస్. పురిలరా, మా రక్షణ జీవితంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆ కొత్త హృదయం వచ్చింది కదా, ఇంకంతా గుడ్, అంతా నీతే, హోలీనెస్ అనడానికి వీళ్ళ ప్రాచీన స్వభావం ఉన్నది, ప్రాచీన హృదయం కూడా ఉన్నది. ఇంకా అది లాగే మనందరం రకరకాల పాపాలతో పోరాడుతున్నాం. చేయకూడనివి చేయడం, చేయవలసినవి చేయకపోవడం. ఈ పాత హృదయాన్ని బైబిల్ ఒక మాట అంటది, సార్క్స్. ఈ పాత హృదయము సార్క్స్. సార్క్స్ అంటే గ్రీకులో దాని స్వభావమే పాపము చేయడం. ఆ పాత హృదయానికి వేరే స్వభావం లేదు, ఇంకా అది ఎప్పుడు పడేద్దామా అని ఉంటుంది అనమాట సార్క్స్. దానివల్ల పడిపోతూ ఉన్నాం. నిజంగా మనం లోతుగా చెప్పుకోవాలంటే వ్యక్తిగతంగా వచ్చే సమస్యలకు, కుటుంబాలుగా వచ్చే సమస్యలకు, వివాహాల్లో వచ్చే సమస్యలకు, ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే సమస్యలకు కారణము రకరకాల బలహీనతల్లో పడిపోవడమే. దాని ద్వారా ఎంతో పెంట అయిపోతుంది అనమాట. కానీ రక్షణ ఎంత అద్భుతం అండి. ఆ పాత హృదయానికి స్థిరత్వం లేదు, కొత్త హృదయానికి స్థిరత్వం ఉన్నది. అది పునర్జన్మ సంబంధమైన స్నానము చేసిన హృదయము గనుక. సో ఈ దినాల్లో ఎక్కువగా ఇంట్రోస్పెక్షన్ కావాలన్నమాట. ఈ హృదయం ఎలాగుంది, ఏ విషయాల్లో అది అస్థిరముగా ఉన్నది. రక్షణ జీవితంలో చేయవలసినవి చాలా ఉన్నాయి. ప్రతి ఆదివారం ఆరాధనకు రావాలి. అస్థిరమైన మనసు ఉంటే ఆ ఆదివారం ఎగ్గొడతారు. టైంకి రావాలి. అస్థిరమైన మనసు ఉంటే ఎప్పుడన్నా వెళ్ళొచ్చులే అంటారు. దేవునికి నా సమయాన్ని ఇవ్వాలి, అంత రిటైర్ అయిపోయిన తర్వాత ఇస్తానులే, ఇప్పుడు ఇవ్వను. అప్పుడు ఏం శక్తి ఉంటుందని ఇస్తావు నువ్వు? దేవునికి నా తలాంతులు ఇవ్వాలి, తర్వాత ఇస్తానులే. దేవునికి ఇవ్వాల్సిన నా కానుకలు దశమ భాగాలు ఇవ్వాలి, ఆ తర్వాత ఇస్తానులే. అస్థిరమైన మనస్సు, వాక్యానుసారంగా జీవించాలి. అస్థిరమైన మనస్సు. ఇళ్లలో ఒకరి పట్ల ఒకరు బాధ్యతలు నెరవేర్చుకోవాలి, నెరవేర్చలేకపోతున్నాము. ఎందుకు? అస్థిరమైన మనస్సు. కానీ రక్షణలో ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ అస్థిరత్వమైన మనస్సును స్థిరమైన మనస్సుగా మార్చుకోవచ్చు. అప్పుడు అన్నీ కూడా లైన్లో పడతాయి అన్నమాట. పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం, దేవుని కొరకు జీవించగలుగుతాం, కుటుంబాల్లో ఒకరికొరకు చేసుకోగలుగుతాం, స్వార్థాలు విసర్జించగలుగుతాం, అందరి సంక్షేమం కోరగలుగుతాం, అందరినీ సుఖపెట్టగలుగుతాం, అందరినీ సంతోషపెట్టగలుగుతాం. సంథింగ్ అమేజింగ్. ఇక్కడ దావీదు అంటే, ప్రభువా, ఆ పాపశోధన వచ్చినప్పుడు మాత్రమే స్థిరమైన మనసు నాకు ఇవ్వమని ప్రార్థన చేయట్లే, నా మనస్సునే స్థిరమైన మనసులోనికి మార్చేసి. ఈ మనసే స్థిరమైన మనసులోనికి మారిపోతే ఎన్ని శోధనలు వచ్చినా అది స్థిరంగా ఉంటుంది, అది పడదు. అదన్నమాట. అందుకే అంటున్నాను, సిలువ శక్తి ద్వారా ట్రాన్స్ఫర్మేషన్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన
క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నిర్జీవ క్రియలు విడిచి, పాత హృదయానికి ఉన్న నిర్జీవ క్రియలన్నీ కూడా, పాపభూయిష్టమైన పనులన్నీ కూడా, వాక్యానికి వ్యతిరేకమైనవన్నీ కూడా అదొక బంధకం, అదొక సార్క్స్. కానీ క్రీస్తు యొక్క రక్తం, ద బ్లడ్ ఆఫ్ జీసస్, అది మన హృదయాల మీద ప్రోక్షింపబడినప్పుడు నిర్జీవ క్రియల నుండి విడుదల పొందుతాం. జీవగల దేవుణ్ణి సేవించుటకు హృదయములో మారిపోతాం. బ్యూటిఫుల్. సో ఇట్ రిలేట్స్ టు ద పవర్ ఆఫ్ ద క్రాస్. ఏం చేయాలి ప్రియులారా? దావీదు ఈ ప్రార్థన చేసి కీర్తనలు 51లో ఆ స్థిరమైన మనస్సు పొందడానికి ఒక పని చేశాడు. ఆ పని మనం రోజు చేయాలి, ప్రతి ప్రార్థనలో చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు శిలువ శక్తి ద్వారా మన హృదయాలను స్థిరమైన మనసుగా మార్చేస్తాడు. కీర్తనలు 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. విరిగి నలిగిన హృదయం అంటే పశ్చాత్తాపం. జీవితకాలం అంతా ఎప్పుడు ప్రభువు సన్నిధికి వచ్చి అస్థిరమైన మనస్సు ఏ కొశాన ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనల్ని కానీ మన బిడ్డల్ని కానీ ఎలా కలవర పెడుతున్నా దీని కొరకు ప్రార్థించాలి. మోకాళ్ళు ఉన్నప్పుడు, నాయన నాలో ఉన్న అస్థిరమైన మనస్సు తీసేయి, నేను చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతూ నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు. నీ శిలువ శక్తితో అస్థిరమైన మనస్సు తీసి స్థిరమైన మనస్సు ఇవ్వు ప్రభువా. పరిశుద్ధంగా జీవించే మనస్సు ఇవ్వు నాయనా. అందరికీ మేలు చేసే మనస్సు ఇవ్వు ప్రభువా. ఎవరిని దుఃఖ పెట్టకుండా, బాధ పెట్టకుండా, అందరినీ సంతోషపెట్టే హృదయం నాయనా అని గోజాడాలండి. అప్పుడే హృదయం మారుతుందండి శిలువ శక్తి ద్వారా. సో అస్థిరమైన మనసు వచ్చేస్తే అన్నీ కుదుటపడిపోతాయండి, అన్నీ కుదుటపడిపోతాయి. గుడ్ లైఫ్ వచ్చేస్తుంది అనమాట. నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని అనుదిన జీవితానికి అన్వయించి బోధిస్తాను. లెట్స్ డూ సంథింగ్ గుడ్, ఇట్ మస్ట్ హెల్ప్ అస్, బ్లెస్ అస్. ప్రభువుని నమ్ముకో పరలోకం వెళ్ళిపోయి లోకములో దిక్కుమాలి బ్రతుకు అన్నది సువార్త కాదు. హస్ గివెన్ ఎస్ న్యూ హార్ట్ దట్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. అస్థిరమైన మనస్సు స్థిరమైన మనస్సు అయి ఉండాలి. నెంబర్ 2, వాక్యము ఫలించు హృదయములోనికి మనం పరివర్తన చెందాలి. లూకా 8:12. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుడునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాజ్య సువార్తకు సంబంధించిన వాక్యం విత్తబడినప్పుడు అది గట్టిపడిపోయిన నేల గనుక ఆ వాక్యము లోపలికి వెళ్ళలేదు, ఆ వాక్యము మొలవలేదు, ఆ వాక్యము ఫలించలేదు. మరి ఇది ఆలోచన చేస్తే ఒకవైపు సంతోషం ఉంది, మరోవైపు కూడా ప్రాబ్లం ఉంది. అక్కడ ఈనాడు ఎంత వాక్యం వింటున్నామండి? ఆదివారం అద్భుతమైన సందేశాలు వింటున్నారు. మరి టీవీలో ఎంత వాక్యం వింటారో నాకు తెలియదు, కానీ అక్కడ కూడా వినేవారు ఉన్నారు. పాయింట్ ఏంటంటే విన్న వాక్యము నాటుకుంటుందా లేదా? విన్న వాక్యము నాటుకోవడానికి ఏం చేయాలి? విన్న వాక్యం ఫలించడానికి ఎలాంటి హృదయములోనికి పరివర్తన చెందాలి? ఇది అందరికీ అవుతుందండి. వాక్యం బాగా వింటాం, కానీ అలాగా ప్రసంగాన్ని గురించి అబ్బా అద్భుతం అద్భుతం అంటారు, కానీ విన్న ప్రసంగం ఏం చేశారనేది గుడ్ క్వశ్చన్. అది సోకిందా? నాటుకుందా? వాక్యం మొలిచిందా? 30 60 100 ఫలిస్తుందా? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ద ప్రాబ్లం ఈజ్ విత్ ద హార్ట్. వాక్యము సోకని హృదయాలు ఏం ప్రార్థన చేయాలండి? ప్రభువా నీ వాక్యము నాటుకొని బహుగా ఫలించే హృదయాన్ని నాకు ఇవ్వమని ప్రార్థన చేయాలి.
రక్షణ జీవితంలో ఎలా ఉంటుంది అంటే కొన్ని బాగానే నాటుకుంటాయి, బాగానే నాటుకుంటాయి, కానీ కొన్ని నాటుకోవు. సేవకులకు ఉన్న ఒక అనుభవం ఏమిటంటే ఆదరించే మాటలు, ప్రోత్సహించే మాటలు చెప్తే బాగా నాటుకుంటాయి. కానీ యేసుప్రభుకి ఏమైనా చేయమన్నారు అనుకోండి, అవి ఎక్కువగా నాటుకోవు. ఈ రోజుల్లో సేవకులు కూడా అలాగే తయారయ్యారు. అంతా బేబీ సిట్టింగ్ పాస్టర్లు అయిపోయారు. కానీ రాజ్య సువార్త, ఇహలోకములో యేసుప్రభు స్థాపించిన రాజ్యానికి సంబంధించిన వాక్యం, అది త్రోవ ప్రక్కనున్న హృదయాల్లో అది నాటుకోదండి. అయితే వినండి మాట, చాలా ప్రాముఖ్యము. ఏ హృదయాల్లో అది నాటుకుంటుంది, ఏ హృదయాల్లోనికి అది సోకుతుంది, ఏ సందేశం విన్నా అది సోకి నాటుకొని మొలిచి ముప్పదంతులుగా, అరదంతులుగా, నూరుదంతులుగా ఎలా ఫలిస్తుంది. ఇక్కడ ప్రార్థన చేయవలసిన మాట ఒకటి ఉన్నది చూడండి. అక్కడ అంటే ప్రతి ప్రార్థనలో ప్రభువా నీ వాక్యము ఫలించే హృదయము నాకు ఇవ్వమంటూ మనము మారవలసిన హృదయం. అక్కడ వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి హృదయం నుండి వాక్యము ఎత్తుకొని పోవును. ఆ 15వ వచనములో ఎలాంటి హృదయములోనికి వాక్యము నాటుకుంటుందో యేసు ప్రభు చెప్పి, మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము వింటారు. ఏదేదో మనసుతో విన్నామనుకోండి, సైతాను చెతుకుపోతాడు. యోగ్యమైన మనస్సుతో, అక్కడ గ్రీకులో క్యాలోస్ అన్న మాట వాడారు. క్యాలోస్ అంటే వినండి ప్రియులరా, నైతిక విలువలను గౌరవించే హృదయం, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే హృదయం, నేను హృదయములో మారాలి అనుకునే హృదయం. ఆ తాత్పర్యం ఉండాలన్న వాక్యం విన్నప్పుడు చెప్తారులేండి, బాగుందండి అని వినేసి వెళ్ళిపోతే ఏమైపోద్ది, సైతాను చెతుకుపోతుంది. కానీ యోగ్యమైన హృదయముతో వింటే ఇది చాలా ప్రాముఖ్యం, నేను అవలంబించాలి. చూపిస్తా మీకు నేను. ఇది మంచి నైతిక విలువలతో కూడిన వాక్యం అని గ్రహిస్తూ వాక్యం వింటే వాక్యం ఫలిస్తుందండి. మత్తయి 13:23 మీరు చూస్తే అక్కడ మంచి నెలలో విత్తబడిన వాడు అంటాడంటే వాక్యము విని గ్రహించి వాక్యము ఫలించాలంటే ముందు వాక్యాన్ని గ్రహించాలి. అర్థమవుతుందా? ఏ విషయంలో వాక్యాన్ని గ్రహించాలి? ఇది దేవుని వాక్యం. ఈ వాక్యము నాకు మేలుకరము అన్న గ్రహింపు కావాలన్నమాట. చాలా ప్రాముఖ్యం ఇది. ఈ వాక్యము నాకు మేలుకరము. కానీ ఈ వాక్యము నాలో 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఏం చేస్తుంది? అది నాకు ఎందుకంత ప్రాముఖ్యం? దానిలో ఉన్న దేవునేంటి? గ్రహించగలిగితే అప్పుడు వాక్యాన్ని చుర్రేసుకుంటాం. ఆ వాక్యంలో ఉన్న విలువ యేసు ప్రభు అన్నారండి, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి వచ్చే ప్రతి మాట వలన. ఈ భూలోకంలోనే ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ ఫాలోడ్ గివ్స్ అస్ గుడ్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్. ఇది నాకు మేలుకరం, నా బిడలకు మేలుకరం, నా వివాహానికి మేలుకరం, నా బాంధవ్యాలకు మేలుకరం, నా ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరం అని అందులో ఉన్న విలువ ఎవరైతే గ్రహిస్తారో అట్టి వారు వాక్యం విన్నప్పుడు సోకుతుంది. 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలిస్తుంది. యోహాను 6:33 ప్రభు అంటారు, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయంట.
వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ అస్ గుడ్ లైఫ్ ఆన్ ఎర్త్ అండి. ఆ వాక్యాన్ని అనుసరిస్తే చాలు, ఇల్లు బాగుపడిపోద్ది, జీవితాలు బాగుపడిపోతాయి, వివాహాలు బాగుపడిపోతాయి, సంఘాలు బాగుపడిపోతాయి, అన్నీ బాగుపడిపోతాయి. బట్ వాక్యము గ్రహించాలి, అందులో ఉన్న వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అ ప్రాక్టికల్ లైఫ్. హౌ డస్ ఇట్ హెల్ప్ అస్ అన్న ఆ అప్లికేషను సేవకులు ఇవ్వాలి, విశ్వాసులు కూడా గ్రహించాలి. సేవకులు ఏం చేస్తారు, వాక్యం వినండి వెళ్ళిపోండి అంటారు, కానీ ఎందుకు వినాలో చెప్పరు. ఏ పని చేసినా ఎందుకు చేయాలో చెప్తే, దానివల్ల ఏంటి ఉపయోగం అని చెప్తే అప్పుడు కదా మనం అవలంబిస్తాం. ఇప్పుడు నేను మీకు చెప్తున్నట్టు అల్టిమేట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. దానిలో నుంచే వాక్యము ఫలించే హృదయంలోనికి మనం మారాలి. మూడవది చూడండి, అధైర్య పడని హృదయంలోనికి పరివర్తన చెందాలి. 2 కొరింథీ 4 మీరు చూస్తే అక్కడ ఏముంటుందంటే, కాగా మేము అధైర్యపడము. పౌలు తన హృదయములో ఎంత చక్కగా మారిపోయాడంటే శిలువ శక్తి ద్వారా తన జీవితంలో ఏ ప్రతికూలం వచ్చినా సరే ఎన్నడూ కూడా అధైర్యపడలేదండి. మంచి ధైర్యముగా స్థిరంగా ముందుకు సాగిపోయాడు. 2 కొరింథీ 4 మనం చూస్తే 8వ వచనం చూస్తే, ఎటు పోయినను శ్రమ పడుచునను ఇరుకింపబడు వారము కాదు, శ్రమలొచ్చినా అధైర్యపడను. అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారిని కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ అండి అవి. రక్షణ జీవితంలో ఈ 4 రకాల ప్రతికూలాలు వస్తూనే ఉంటాయి. రకరకాల శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిని తట్టుకోవాలంటే ప్రియులరా, అధైర్య పడని హృదయములోనికి మన హృదయం మారాలి. రకరకాల అపాయాలు ఉన్నాయి, సైతాన్ నుండి ఉన్నాయి, మనుషుల నుండి ఉన్నాయి, పరిస్థితుల నుండి ఉన్నాయి, మన నుండే ఉన్నాయి. అలాంటి అపాయాలు వచ్చినప్పుడు అధైర్యపడని హృదయము కావాలి. తరమబడుచున్నను, మనుషులు తరుముతారు, సైతాన్ తరుముతాడు, దుష్ట శక్తులు తరుముతాయి, పరిస్థితులు తరుముతాయి, నష్టాలు తరుముతాయి. అవి తరిమినప్పుడు అధైర్యపడని హృదయం. 4వది అద్భుతం, పడద్రోయబడినను. జీవితంలో కొన్నిసార్లు పడిపోతాం, భయంకరమైన అపజయాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి. చాలామంది అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అధైర్యపడిపోతారు, వణికిపోతారు, నలిగిపోతారు, కూలిపోతారు. నో, పునర్జన్మ సంబంధం స్నానం చేసిన హృదయం ఏ హృదయం అండి? అధైర్యపడని హృదయం. అయితే మీరు జాగ్రత్తగా వింటే, ఐమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. పౌలు భయపడే హృదయములో నుండి అధైర్యపడే హృదయంలోనికి ఎలా మారాడు? ధైర్యము చెడిన హృదయములో నుండి మహాధైర్యము కలిగిన హృదయంలోనికి ఎలా మారాడు? ఈ సీక్రెట్ వింటే అధైర్యపడని హృదయం మనందరికీ వస్తుంది. ఈ సీక్రెట్ ఎవరు చెప్పరు మీకు. అక్కడ 10వ వచనం అంటాడు చూడండి, అది చదువుతున్నాను నేను. క్రీస్తు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాం. ఎవరిని కోట్ చేస్తున్నాడు ఇక్కడ పౌలు? యేసు ప్రభువును కోట్ చేస్తున్నాడు. యేసు ప్రభు ఆ శిలువ మరణానుభవాన్ని అంగీకరించారు, సహించారు, దాన్ని నెరవేర్చారు. తద్వారా ఏమొచ్చింది? 3వ దినాన పునరుత్థాన జీవం వచ్చింది. ఇదే అంటాడు అనమాట. నేను కూడా ఏం చేస్తున్నా తెలుసా? నాకు వచ్చే ఈ ప్రతికూలాలన్నీ కూడా మరణానుభవం, నేను వహిస్తున్నాను అంటే భరిస్తున్నాను, మోస్తున్నాను, ఒప్పుకుంటున్నాను. అయితే అంటాడు చూడండి, ఎప్పుడైతే నేను ఈ ప్రతికూలాలన్నీ భరించడం మొదలుపెట్టానో, శిలువ శక్తి ద్వారా యేసుక్రీస్తు జీవము నాలోనికి విడుదలవుతా ఉన్నది. ఆ యేసుక్రీస్తు జీవముతో ఇవన్నీ నేను తట్టుకోగలుగుతున్నాను. అద్భుతం అండి. జీవితంలో ప్రతికూలాలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ వచ్చినప్పుడు, ఇది ఎందుకు చేసావు ప్రభువా, ఇలాగే నువ్వు చేస్తావా, అందరికి అలా చేసావు, నాకు ఇలా చేసావు అని గనుక్కొని సొనుక్కొని ప్రభు మీద అలిగి చేసే అంతవరకు కూడా ఆ ప్రతికూలాలు తట్టుకునే శక్తి మనకు రాదు.
ఏం చేయాలి? యేసు ప్రభువులాగా, పౌలులాగా. సరే రానివ్వండి, నేను వహిస్తా. ఐ విల్ బేర్ ఇట్. నేను అంగీకరిస్తా. అంగీకరించి ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో సిలువ శక్తి విడుదలవుతుంది. సిలువ శక్తి ద్వారా సిలువ జీవము విడుదలవుతుంది. అప్పుడు ఆ శ్రమలు ఉన్నప్పటికీ, ఎన్నడూ తొలక్కపోయినప్పటికీ, ఆ ప్రతికూలాల్లో సహితం వాటిని వహిస్తూ ఉండగానే సిలువ శక్తి ద్వారా క్రీస్తు జీవం మనల్ని నింపేసినప్పుడు జీవితంలో విజయవంతంగా ముందుకెళ్ళిపోతాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవా, అస్థిరమైన మనస్సు తీసేసి మాకు స్థిరమైన మనస్సు ఇవ్వండి. నీ సిలువ శక్తి ద్వారా స్థిరమైన మనస్సుగా మార్చండి ప్రభువా. ఎంతో వాక్యం వింటున్నాము కానీ నాయన, అది ఎంత మట్టుకు ఫలిస్తుందో మాకు తెలుసు. రాతి నేలగా ఉన్న మా హృదయాలను నాయన మంచి నేలగా మార్చమని ప్రార్థన చేస్తుంది. విన్న ప్రతి వాక్యము బహుగా ఫలించి దాని ద్వారా జీవం పొందుటకు మాకు సాయం చేయండి. ఎవరైనా సరే నాయన జీవిత పరిస్థితులు చూసుకొని ధైర్యపడుతూ ఉండగా, పెరికితనము గల ఆత్మ ఒకవేళ ఉన్న ఎడల ఆశా నిగ్రహము గల ఆత్మనివ్వండి నాయన. ఎన్నడూ అధైర్యపడని హృదయాన్ని మా అందరికీ దయచేయండి. ఏ ప్రతికూలముని అనుమతించినా దాన్ని అంగీకరించడానికి సహాయం చేయండి. అంగీకరించే ప్రార్థన ద్వారా దానిలోనికి నాయనా నీ సిలువ జీవాన్ని విడుదల చేయండి. వీళ్ళందరినీ మీరు దీవించండి, కుటుంబాలను దీవించండి, యవనస్తులను దీవించండి. ఒక నూతన జీవము, ఒక నూతన ఉజ్జీవము ప్రతి హృదయానికి ఈ క్షణమే నీవు కలుగ చేసి, నా జీవితంలో ఏ విషయము నేను ధైర్యపడను, నా యేసయ్య జీవము నాకున్నది, నేను బ్రతుకుతా, విజయవంతంగా ముందుకు సాగిపోతా అన్న ఆ సాక్ష్యం మందరికీ అనుగ్రహించమని, ముందుకు నడిపించి దీవించమని యేసు ప్రభు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. అద్భుతమైన పత్రిక. నాన్నగారి సందేశాలు, నా సందేశాలు, ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో. అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి. ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్సు మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెల కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది. అది మీరు చదవండి. విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి. ప్రియులారా, ప్రస్తుతము నేను 5 భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. చాలా ఖర్చుతో కూడింది. నాకు సహాయం చేయండి. శ్రేష్టమైన సందేశాలు, వాక్యానుసారమైన సందేశాలు, యేసు క్రీస్తు నేను బోధిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలు పెంపొందించుటకు, కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి. మీ కానుకలు పంపించుటకు ఇక్కడ వస్తున్న QR కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి. దాని ద్వారా సునాయాసంగా పంపించగలుగుతారు. ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు. ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్కు పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త, యేసు ప్రభువును, ఆయన రక్షణను, ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం విన్న వారందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతరికి సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.